కాబట్టి మోడీ గారిని అంత రాష్ట్ర ప్రజలంతా కూడా దేశమంతా కూడా ఏమో అనుకున్నారు. అంటే చాలా ఒక నీతి నిజాయితీగా మంచి ఇదిగా చేస్తారు. ఒక హిందూ మనోభావాలను దెబ్బ తీయనీయకుండా కాపాడతారు అన్ని వర్గాలను అనుకున్నారు. కానీ వాళ్ళు చేస్తున్నదేమి, రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే, ఇంత చోద్యం జరుగుతూ ఉంటే తెలియకుండా ఉంటుందా? నాకు తెలిసేది ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఏదైనా సరే తెలుస్తూనే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు తెలియజేస్తారు కదా, సార్ ఇది జరుగుతూ ఉంది అని. అందులో ఈ తిరుపతి లడ్డు అన్న అంశము ప్రధానమంత్రి మినిట్ టు మినిట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఉన్నటువంటి ఒక నిరాధారము ఏమీ లేకుండా మాట్లాడిన అంశం కదా. దీనికి మన ముఖ్యమంత్రి గారిని కాపాడుకుంటూ వస్తున్నారంటే మన ప్రధానమంత్రి గారిని ఏమనాలి, మనం ఏ విధంగా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి? కాబట్టి నేను అందుకని చెప్తున్నా, బీజేపీ వారు మీకేదో అంతో ఇంతో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొంచెము హిందువులు మీ మీద మంచి అభిప్రాయం ఉంది, వీరికిద్దరికి జనసేనకు టీడీపీకి మీరు సపోర్ట్ చేసి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించడం వల్ల కూడా మీరు కూడా దొంగలైతారు అని నేను బీజేపీ వారికి చెప్తున్నా. నేను అదే చెప్పేది, ఈ భానుప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీజేపీ నుంచి దీంట్లో ఉన్నాడు, తిరుమలలో బోర్డు మెంబర్గా ఉన్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉన్నారు. అంటే అతను జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ కేంద్రం నుంచి చెప్తే పార్టీ నుంచి వేస్తారు కదా, ప్రధానమంత్రి గారి ద్వారా వచ్చింది వేశారు. కానీ అతను చేస్తున్నది ఏంటి అంటే, ఆ రోజు నీకు కనిపించలేదా ఇవన్నీ అని అడుగుతున్నా. ఈ రోజు అన్ని ఆరోపణలు చేస్తున్నావు కదా. ఇప్పుడు ఇంకొకటి ఏదో పరకామణి కేసులో రవి అనే ఒక అతను ఉన్నాడు, అప్పుడు కూడా ఇతను ఉన్నాడు, ఎవరు మన భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఈ దొంగతనము ఒక రోజుతో ఇన్ని కోట్లు ఎవరు దొంగతనం చేయలేరు కదా. ఏదో డాలర్లు తీసుకెళ్తా ఉన్నాడు, రోజు తీసుకుపోతున్నాడు. నువ్వు కూడా అప్పుడు బోర్డు మెంబర్గా ఉన్నాడు కదా, అప్పుడేమన్నా గుడ్డి గుర్రానికి నువ్వు పనులు తోముతున్నావా భానుప్రకాష్ రెడ్డి అని భానుప్రకాష్ రెడ్డిని నేను అడుగుతున్నా సూటిగా. అంటే నువ్వు కూడా ఒక పెద్ద హిందూ ద్రోహి. అతను ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఎన్ని కోట్లయితే తిన్నాడో దానికి డబ్బులు అడిగాడు వాళ్ళని. అంటే నేను గమ్మన ఉండాలంటే నాకు 5 కోట్లు 10 కోట్లు అడిగాడు. ఇవ్వకపోయేటప్పటికీ దాన్ని పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి హయాంలో అది జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది జరిగింది అని చెప్పి మన బయటకు చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో చేసిన పని ఏమంటే, దాదాపు 20 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి దొంగతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు. ఎందుకు ఆపారు? ఆ యొక్క భవనాన్ని అత్యాధునిక వ్యవస్థతో సీసీ కెమెరాలతో వారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 20-30 కోట్లతో అక్కడ భవనాన్ని నిర్మించడం వల్ల ఆ దొంగ బయటపడ్డాడు. ఆ దొంగను ఈ ముసుగు వీరులు దాంట్లో ఎంతమంది ఉన్నారో, ఇట్లా భానుప్రకాష్ రెడ్డి అట్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అంటే అతనితో దొంగతనం చేయించి వీళ్ళు పంచుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బయటపడ్డారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టుతారు. ఎంత మాత్రం సబబు ఇది? జరిగినది కార్యక్రమం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో బయటపడడం జరిగింది, గత ప్రభుత్వాలలో కూడా బయటపడలే. ఇప్పుడు బయట ఎందుకు పడింది? అత్యాధునికమైన ఒక వ్యవస్థతో బిల్డింగ్ నిర్మించారు కాబట్టి అతను తీసుకుపోతున్నది బయటపడింది. కాబట్టి ఇటువంటి భానుప్రకాష్ రెడ్డి కూడా ఇటువంటి మాటలంతా మాట్లాడడం, ఇప్పుడు నోరు తెరచడం లేదని ఎక్కడున్నాడో అతను అర్థం కావడం లేదు. ఈ సిట్టిది ప్రతిరోజు జంతు కొవ్వు కలిసింది, ఆ కొలుసు కలిసింది, ఈ కొవ్వు కలిసిందని చెప్పి రోజు ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉంటారో అతనికి దీటుగా కూడా ఇతను బీజేపీ సనాతన ధర్మ పరిరక్షకుడు అవాకులు చవాకులు పేలి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకుంటూ వచ్చాడు మీటింగుల్లో. అతను కనపడ్డంలే 2 రోజుల నుంచి, వినపడ్డంలే. ఎక్కడ ఏం చేస్తున్నావు భానుప్రకాష్ రెడ్డి? ఇప్పటికైనా మాట్లాడి సిగ్గు తెచ్చుకొని జరిగిన అంశాన్ని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పమని వీళ్ళందరినీ నేను కోరుతున్నా. రైట్ సార్, ఫైనల్ క్వశ్చన్, అసలు ఈ లడ్డు వివాదానికి ఎండ్ కార్డు పడేది ఎప్పుడు? లడ్డు వివాదం చూడమ్మా, వెంకటేశ్వర స్వామి వారు కళ్ళు తెరిచారు. ఏమే, వీరందరూ మట్టి కొట్టుకొని పోవక తప్పదు. ఎవరైతే అసత్య ప్రేలాపనలు చేశారో నేను చెప్పుకుంటూ వచ్చా, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, శ్యామలరావు గారు కానీ, అక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మన బిఆర్ నాయుడు గారు కానీ, ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు మన బీజేపీ నుంచి వచ్చినటువంటి ఈ భానుప్రకాష్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరికీ కాలం చెల్లింది. ఇంకా దేవుడు కళ్ళు తెరిచారు. వీరి వల్లనే ఆ టీవీలు, ఇంకొకటి వీళ్ళందరూ లేనిది ఉన్నట్టుగా మాట్లాడడం, ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, మన మళ్ళీ వచ్చి TV5 కానీ, మహా టీవీ కానీ 1కి 2 వీళ్ళు 1 సార్లు చెప్తే వాళ్ళు 10 సార్లు ప్రచారం చేయడం. లేనిది ఉన్నట్టుగా చెప్తూ ఉంటే
వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములే. ఉమ్, వాళ్ళు కూడా కొంచెం టీవీలు అనేది ప్రజలకు మీరేం తెలిసాలి, మనము చేస్తున్న అంశాలను ప్రజలకు సక్రమైన మార్గంలో మీకు తెలియాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. ఉమ్, తప్పుడు ప్రచారాలు చేస్తుంటే మీరు 1కి 4 సార్లు డిబేట్లు పెట్టి 1కి 10 సార్లు టీవీల్లో ప్రచురించడం తప్పు కాదా అని అడుగుతున్నా వాళ్ళని కూడా. ఉమ్, వాళ్ళు కూడా భాగస్వాములే దీంట్లో. వీళ్ళందరికీ కూడా దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శిక్షించే టైం దగ్గరకు వచ్చింది, శిక్షిస్తాడు కూడా అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. నేను కూడా మనస్ఫూర్తిగా ఒక హిందూ కూడా అదే భావనతో ఉన్నా. Right. న్యాయం జరగాలి. ఇది ఇటువంటి దీన్ని ఎప్పుడు కూడా జరగకూడదు. ఇంకా జరగాలంటే ఇంతకుముందు చెప్పా, ఆ యాక్ట్ కింద మన యాక్ట్ కింద వీళ్ళందరినీ శిక్షించాలి అని అడుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.